చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం దావోస్‌కు వెళ్ళేటప్పుడు, సరే వాళ్ళు తీసుకొచ్చే పెట్టుబడులు ఎంతవరకు ల్యాండ్ అవుతాయో కథ పక్కన పెడితే, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్‌లో అయితే వేలు లక్షల కోట్ల రూపాయల హెడ్డింగ్స్ రూపంలో అయినా కనిపిస్తాయి అని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ తీరా చూస్తే వాళ్ళ సొంత పత్రికల్లో కూడా అదిగో ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెట్టుబడులు పెట్టేకి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, అదిగో అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు, సంతకాలు పెడుతున్నారు అనే అటువంటి హెడ్డింగ్స్ కూడా ఏడా కనిపించట్లేదు. ఎక్కడే కూడా దావోస్కు పోయిన దగ్గర నుంచి ఏం కనిపిస్తున్నాయి? దావోస్కు పోయిన దగ్గర నుంచి ఏం కనిపిస్తూ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో సమావేశం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిల్లయ్యారు, ముచ్చట్లు నవ్వుకున్నారు. వాళ్ళ పత్రికల్లో కనిపించేటివే. నారా లోకేష్ గారు గడ్డగట్టే చలిలో నడుచుకుంటూ రోడ్డు మీద పోయినరు. ఇంకేం కనిపిస్తున్నాయి? అదిగో ఈ ఛానల్ తోటి ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు గారు వారసత్వం మీద మాట్లాడారు. అదిగో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పోర్టులు ఉన్నాయి రండి అని చెప్పి పెట్టుబడులు పెట్టేకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయి రండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంతకు మించి ఎక్కడైనా అదిగో ఈ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది, ఇదే పత్రికల్లోనే తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది అని చెప్పి రాస్తున్నారు. ఒక బుధవారం రోజే 50,000 కోట్లకు పైగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు కుదుర్చుకున్నట్లు అగ్రిమెంట్స్ అంటే ఏమంటారు ఒప్పందాలు కుదుర్చుకున్నారని రాశారు. ఒక్కరోజే మహారాష్ట్ర 4 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పి రాశారు. ఎక్కడే కూడా మాట వరుసకైనా కనీసం ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఈవెంట్ జరిగితే యాడో జీడిపప్పులు అమ్ముకునే వానికైనా కోటేసి వాళ్ళతో ఒప్పందాలు జరిగాయని చెప్పి కనీసం ఒక విజువల్ చూపించుకోవడానికైనా ఉండనేమో. ఇప్పుడు దావోస్లో అవకాశం కూడా లేకుండా పోయినట్లుంది. ఒక్క దగ్గరైనా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అని, పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారని ఈ ముచ్చటేలు మాస్టారు మరి ఎంత సప్పగానా దీనికి ఇంత హడావిడి చేశారు. మీడియాలో ప్రచారానికి కోట్లకు కోట్లు. మరి ఆ మీడియా ఆమె భారతదేశంలోనే ఉండేది కదా. ఏదో ఒకసారి ఫ్లైట్ టికెట్లు పెట్టా విజయవాడకు అమరావతికి రమ్మని వచ్చేవాళ్ళు ఇక్కడే మాట్లాడితే వాళ్ళతో సరిపోయేది. అంతకుమించి ఏముంది? ఇంకా ఒక్క పెట్టుబడి ఏడైనా కనిపిస్తూ ఉందా? నేను వేరే చోట అంటలేదు, వాళ్ళ పత్రికల్లో కూడా కనిపిస్తలేదు. మరి వాళ్ళ పత్రికల్లో కూడా కనిపించలేదంటే ఇంక ఇక్కడికి వచ్చేది ఏంది, వాళ్ళు చేసేది ఏంది? మరి ఇంత సప్పగా ఉంటుందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెట్టుబడులు అనే మాట లేదు మాస్టరు. అనవసరంగా ఖర్చేమో అనిపిస్తుంది. ప్రజాధనమే కదా, ఎవరి దమ్మవుతుందిలే కానీ పోయే ప్రజల్లే కదా, వాళ్ళకి ఏం పట్టింపులు ఉంటాయి. ఇంత అద్భుతం ఉంటుందని చెప్పి అనుకోలే. ఎవ్వరూ కూడా పెట్టుబడులు పెడుతున్నారు మాట వరుసగా చెప్తలేరు. మరీ అద్భుతం అసలు.